పిచ్చోళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మంచోళ్ళు అవుతారు. అదే షాక్ ట్రీట్మెంట్ ని మధ్యలో ఆపేస్తే ఆర్పి అవుతారు. ఇప్పుడు అదే ఆర్పి మనందరి నవ్వించడానికి స్టేజ్ పైకి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి along with the Steve. Hello doctor, heart to messiah. ఆర్పి మెంటల్ హాస్పిటల్ ఇది ప్రపంచంలోనే నంబర్ 1 హాస్పిటల్. ఇది మాత్రం నేను ఒప్పుకుంటా. దీని మీద 3 పంచులేసే స్తోమత గాని, సహనం గాని, ఓర్పు గాని, చచ్చిపోతావు, నేర్పు గాని నాకు లేదు. మర్డర్లు అయిపోతాయి. ఓయమవుతు స్వామి. ఎందుకంటే నాది డ్యూటీ మైండెడ్. నేను పేషెంట్స్ ని సరిగ్గా చూసుకోవాలి. రాసుకోలేదని చెప్పొచ్చుగా. ఇదేంద్ర స్టేజ్ మీద అరటికాయలు, ఆకులు, అలవలు ఉన్నాయా? అదా ఇందాక కార్తీక్ అండ్ అవినాశాలు ఒక అద్భుతమైన స్కిట్ చేశారు సార్. అద్భుతం అంటున్నావు. వాళ్ళ స్కిట్ కి మన స్కిట్ కి తేడా ఏంది? ఆ స్కిట్ జబర్దస్త్ స్థాయిని పెంచింది సార్. మన స్కిట్ అసలు జబర్దస్త్ స్థాయిని పెంచాలని ఆలోచన తెచ్చిందే మన స్కిట్. మనం భారీ బడ్జెట్ స్కిట్లు చేయలేవా? ఎందుకు చేయలేం, ఇప్పుడు చేస్తున్నాంగా. ఈ స్కిట్ లో భారీ బడ్జెట్ ఎక్కడ ఉందిరా? ఒక్కసారి అటు చూడండి సార్. మొత్తం బాహుబలి సినిమా కావాల్సిన గ్రీన్ మ్యాట్ మొత్తం అది డ్రెస్ కింద కుట్టించాం. ఈ స్కిట్ మనం సరిగ్గా చేయాలరా. ఎందుకని అంత టెన్షన్? ఈ స్కిట్ గా అటు ఇటు అయిందనుకో, ఆ జంగిల్ బుక్ స్కిట్ 25 నిమిషాలు వేసి మంది లేపేస్తారా. జల్సా టైంలో కూడా స్కోప్ లేదు. మరి ఎన్నోసార్లు జరిగిందిరా నాయనా. అయినా నువ్వేం కంగారు పడకన్నా. వాడు ఎన్నో జంతువుల్ని వాడి ఒక్క స్కిట్ చేస్తే మనం ఒకటే జంతువుతో 100 స్కిట్లు చేసామన్నా. వాడు గొప్ప, మనం గొప్ప. నాదే గొప్ప. అది మా క్లారిటీ ఉంది. సర్లే గాని నేను పిచ్చికి ఒక మందు కనిపెట్టాను రా. కానీ ఎవరి మీద టెస్ట్ చేయాలి అర్థం కావడం. మీ మీద టెస్ట్ చేయొచ్చుగా. రాత్రి చేశాను. అయితే ఆ మందు పని చేయట్లేదు. ఎందుకు అంటే తెలిసిపోతుంది. పేషెంట్స్ సరిగ్గా చూసుకుంటున్నావా? చాలా జాగ్రత్త చూసుకుంటున్నా. కానీ మీకు ఎందుకన్నా పేషెంట్స్ అంటే అంత ప్రేమ? డాక్టర్ కదా, మన మెంటల్ పేషెంట్స్ తో కలిసిపోవాలి. ఆల్రెడీ కలిసిపోయారు. మన హాస్పిటల్లో చిరకాల పేషెంట్ ఒక ఆవిడ ఉంది కదా, రష్మి. ఆవిడ దగ్గరికి వెళ్తాం రా. రష్మి బాగున్నావమ్మా? రష్మి ఎక్స్రే ఇవ్వు సార్. ఏంద్ర అంతా ఖాళీగా ఉందా? అంటే మన ఎక్స్రే కిరణాలు ఆవిడ మేకప్ ని దాటి ముందుకు వెళ్ళలేకపోయి సార్. సర్లేక నువ్వేం టెన్షన్ పడబాకు. ఆ రిపోర్ట్స్ ఎలా ఇవ్వు సార్. బాగా తగ్గుముఖం పెట్టింది, కాకపోతే కొంచెం డోసు పెంచాలా. దీని పేరు లస్కోటా సుబ్రిమల్ కేరావష్ముడా. ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎవరేష్మి నువ్వు అందంగా ఉంటావా? I think so, ఇలానే చెప్పాలనిపిస్తూ ఉంటుంది అంతే. ఓకే, ఏం కాదు, టెన్షన్ పడబాకు. బాయ్ మమ్మ, బాయ్ రా. ఏంటి సార్ అలా చూస్తున్నారు ఆవిడ కాసి? రష్మి అందం చూసిన తర్వాత ఒక 3 మాటలు చెప్పాలనిపిస్తుందిరా. ఏంటో అవి? భగవంతుడు రష్మి మొహం మీద అందం అద్దాడు, కానీ మీ మొహం మీద మాత్రం బాక్సింగ్ రోజులతో గుద్దాడు. రష్మి అందం హెచ్డి క్వాలిటీ, మీది మున్సిపాలిటీ. అన్ని పంచులైనా పేషెంట్లు పెట్టుకోవడం పేషెంట్లు పట్టించుకుందాం. ఓకే రా, వాడు సమస్య తీర్చేసి వస్తానండు. ముందు నా సమస్య తీర్చే, నా సమస్య ముందు తీర్చేసాయి. ఏంటండి సమస్య? నా చెవులో క్యారెట్లు మొలుస్తున్నాయి. అలా ఎలా మొలుస్తారు? అది అసాధ్యంరా. నాకు అదే అనిపించింది, ఎందుకంటే నేను వేసింది వంకాయ విత్తనాలు కదా. దేవుడా, ఈసారి విత్తనాలు చెవులు వేయి మాకు. మరి పొలంలో వేసుకు ఏపుగా పెరుగుతాయి. కుతా ఈ అర్జెంట్ ఎక్కడ నుంచి తీసిపారు తప్పండి సార్. నేను ఈ మేపలేసి వస్తున్నాను సార్. ఈ సమస్య ఏంటంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేటో కనిపిస్తుందట్రా. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? ఒక్క నిమిషం నేను ప్రూవ్ చేస్తా. రే నువ్వు జబర్దస్త్ ఆర్పీ స్కిట్లు చూస్తావా? చూస్తా, కామెడీ బాగుంటది సార్. వీడికి జబ్బు ఉంది సార్. నీకెలా తెలుసురా? లేనిది ఉన్నట్టు కనిపిస్తుందిగా. మీ బావ ఏం చేస్తుంటాడు? మా బావగారు ఈ జిల్లా కలెక్టర్. అలా చెప్పదని చెప్పండి. ఎందుకు? నేను అలా చెప్తే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేయారు. ఏం చేస్తున్నావురా? అగరొత్తులు వెలిగిస్తున్నా. అగరొత్తులు ఎందుకు వెలిగిస్తున్నావు? ఈ వాసనకి ఏనుగులు రావంట. ఇక్కడ ఏనుగులు లేవు కదరా. చూసా ఎలా పని చేస్తుందా? టైం ఎంతరా నాకు అర్థం కావట్లేదా? భోజనానికి వెళ్తావా? సార్ నా దగ్గర కూడా వాచ్ లేదు సార్. ఇప్పుడు ఎలా? సూర్యుని చూసి టైం ఎంత చెప్తాను సార్. ఎలా చెప్పు? ఇగో చెయ్యి ఇలా పెట్టుకున్నామా, ఇలా పెట్టుకుంటే ఈ నీడ ఇక్కడ ఏటవాలుగా పడుతుందా అంటే ఇప్పుడు కరెక్ట్ గా మధ్యాహ్నం అయినట్టు. అవును. ఈ నీడ ఇక్కడ నుంచి ఇలా 150 మీటర్ల దూరంలో పడుతుంది. అంటే సరళకి భూమధ్యరకి మధ్యలో పడుతుంది. అంటే టైం ఇప్పుడు 2 అయినట్టు. బళ్ళో గంట కూడా కొట్టారంటే ఖచ్చితంగా ఇప్పుడు 2 అయిందిరా. ఇప్పుడు నీకు సూర్యుడు కనబడుతున్నాడు కాబట్టి చెప్పావు. అదే మేఘాలు మూసిపోయినాడు కాబట్టి ఎటు చెప్తావురా? ఏముంది వాచ్ చూసి చెప్తాను.
ఓరి నీ అప్ప వాచ్ పెట్టుకొని ఎందుకు నీ వాగుడంతా కూర్చోరా. సార్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సార్. నిన్న మీరు రాలేదు కదా, కొత్తగా ఒక అమ్మాయి అపాయింట్మెంట్ అయింది సార్. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి వదిలి సార్, అమ్మాయి ఫుల్ పిచ్చి ఉందని చెప్పేసి ఏదేదో చేస్తుంది సార్ అమ్మాయి. ఒరే 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 చాలా అందంగా ఉంది కదరా, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లము అది మీకు చెప్తే కాదు సార్, డైరెక్ట్ నేనే చూపిస్తా. హలో సుధీర్, సుధీర్, సుధీర్ ఎక్కడికి వెళ్ళిపోయావు సుధీర్? ఫోన్ ఎత్తవేంటి సుధీర్? ఏమైపోయావు సుధీర్? ఇదే సార్ పరిస్థితి. ఎవరు కనబడినా సరే సుధీర్ సుధీర్ అని లాగేసుకొని, సుధీర్ ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి ఇలా లాగేస్తుంది, రక్కేస్తుంది. వాడు ఫోన్ చేసినప్పుడు ఎత్తకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా సార్. చిన్న ఎక్స్పెరిమెంట్, ఎవరి దగ్గరికి వెళ్ళినా సుధీర్ సుధీర్ అని హక్ చేసుకుంటుంది కాబట్టి నేను కూడా సుధీర్ లా కనబడతాను కాబట్టి ఇల్లు దగ్గరికి వెళ్తా హక్ చేసుకుంటది కాబట్టి చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తా. సుధీర్ వచ్చావా సుధీర్? కూర్చోపో కూర్చోపో. వచ్చావా సుధీర్? సుధీర్ సుధీర్ వచ్చావా సుధీర్? ఎక్స్పెరిమెంట్ సక్సెస్. ఇప్పుడు నేను వెళ్తాను, నన్ను సుధీర్ అనుకుంటుంది, గట్టిగా హగ్గిస్తుంది. ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు? నీకు సుధీర్ కనిపించడం లేదా? సుధీర్ దరిద్రంగా ఉంటాడు కానీ ఇంత దరిద్రంగా ఉండడు. వీళ్ళలో సుధీర్ చూసింది, వాళ్ళలో సుధీర్ చూసింది, ఆఖరికి ఈ వింత బాలింతలో కూడా సుధీర్ చూసింది. నాలో చూసుకోలేకపోయింది కదా సార్. ఈ పిచ్చోడిని మార్చాలంటే మన వల్ల కాదురా, ఇలా అసలు సక్సెస్ కాలేము. వీళ్ళకు కోడ్ ఉందిరా, ఏంటది? మనం కూడా పిచ్చోళ్ళుగా మారిపోయి మనం కూడా పిచ్చి పిచ్చిగా వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళ కంట్రోల్ పవర్ వస్తుందిరా. అయితే ప్రత్యేకంగా మారక్కర్లే, ప్రత్యేకంగా చేయక్కర్లే. సరే నేను వెళ్తాను, నువ్వు రెడీగా ఉండు. సరే పిచ్చి ముదిరిపోయిందిరా. చూసారా సార్, ఆఖరికి పిచ్చోడు కూడా మీకు పిచ్చి ముదిరిపోయిందని క్లారిటీ ఇచ్చేస్తాను సార్. అంత పిచ్చి ఉంది సార్ మీలో. ఇక్కడ సార్ ఏమేం సార్? నేను డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. బేసిక్ గా పిచ్చి వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, అందుకనే ప్రతి పిచ్చి హాస్పిటల్ లో పిచ్చి ఎవరికైనా ముదిరింది అనుకో వాడిని తీసుకెళ్లి అండమాన్ లో ఉన్న హాస్పిటల్ వేస్తున్నాం. మీ హాస్పిటల్ బాగా పిచ్చి ముదిరిన పిచ్చివాడు ఎవడు? బాగా నువ్వేం చెప్తావు, నేను చూస్తాను. వీడికి బాగా పిచ్చి ముదిరిపోయింది. నేను డాక్టర్ సార్. పిచ్చి బాగా ముదిరిపోయింది. నువ్వైనా నిజం చెప్పరా? సిగ్గులేదురా ఎదవా ఎదవా. సార్ ఇది దారుణంగా పిచ్చి పట్టింది సార్, తీసుకెళ్ళిపోండి. ఆఖరికి నాతో కూడా కాంపౌండ్ డ్రెస్ చేయించాడు. చూడండి, నా కోట్ ఎటు పట్టించాడు. ప్రపంచంలోనే నంబర్ 1 మెంటల్ హాస్పిటల్. పేషెంట్లతో పాటు డాక్టర్ కూడా మెంటల్. వాళ్ళందరినీ సుధీర్ అని నిన్ను మాత్రం కొట్టడం బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు సార్ బాగా మెయింటైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు.